సంక్రాంతి శోభతో తెలుగు లోగిళ్లు వెలుగులినుతున్నాయి. వాడవాడల పెద్ద ఎత్తున భోగి మంటలు వేశారు. పట్టణం నుంచి పల్లెకు చేరిన వారంతా వేకువజామునే లేచి భోగి మంటలు వేస్తున్నారు. ఆటపాటలతో చిన్న పెద్ద సందడి చేస్తున్నారు. పిల్లలకు భోగి పండ్లు పోసి ఆశీస్సులు అందించారు. భోగి మంటలు, గంగిరెద్దులు, హరిదాసుల ఆటపాటలు, డప్పు వాయిద్యాలతో పరిసరాలన్నీ పండగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. విజయవాడ గురునానక్ కాలనీలో ఫన్ టైం క్లబ్లో భోగి సందడిని మా ప్రతినిధి వెంకటరమణ నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పండుగలో తొలి రోజునటువంటి భోగి రోజున ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున భోగి మంటలు వేసి సంబరాలను ప్రారంభించారు. వీధిన ప్రతి ఇంటి ముందు కూడా భోగి మంటలను వేసి ఏకోజాము నుంచే వారందరూ కూడా సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. అయితే అదేవిధంగా ప్రస్తుతం అయితే విజయవాడ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ప్రజలైతే సంక్రాంతి సంబరాలు జరుపుకుంటా ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తే కనుక ఇటు విజయవాడలో గురునానక్ కాలనీలో ఉన్నటువంటి ఫన్ టైం క్లబ్లో ప్రత్యేకించి సంక్రాంతి సంబరాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ నిర్వాహకులందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి వారందరూ కూడా ఒక చోట కలిసి సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకునేలా ఇక్కడ ప్రత్యేకించి ఏర్పాట్లు చేయడం జరిగింది. భోగి మంటలను ఏర్పాటు చేయడం సహా అలాగే గంగిరెద్దులను, విన్యాసాలను ఇట్లా తిలకించేలా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఇటు ఎడ్ల పందాలను చూడలేని వారందరూ కూడా ఇక్కడ పలు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఎడ్లను ఇక్కడ తీసుకువచ్చి వాటికి చూసేటువంటి అవకాశం కల్పించారు. అదేవిధంగా చిన్నపిల్లలు అలాగే పెద్దలు ఇలా రకరకాల వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రత్యేకించి సంబరాలు జరుపుకునేందుకు వీలుగా ఏర్పాటు చేయడం జరిగింది. 3 రోజుల పాటు ఈ సంబరాలు జరిగేలా నిర్వాహకులు ప్రత్యేకించి ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడో ఉన్నవారు ప్రత్యేకించి హైదరాబాద్ అలాగే బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల్లో స్థిరపడిన వారందరూ కూడా ఇక్కడికి పండగకు వచ్చి ఇక్కడ వారి సంబరాలు చేసుకున్న పరిస్థితి ఉంది. ఇక్కడ పొంగళ్ళు కూడా చేస్తున్నారు. మహిళలు అందరూ కూడా వచ్చి ఇక్కడ వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు. చెప్పడమ్మా, ఎట్లా జరుపుకుంటున్నారు పండగను? ఎప్పటి నుంచి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి? ఎప్పటి నుంచి అంటే గుర్తులేదు, కానీ ప్రతి సంవత్సరం మేము చూస్తున్నాం. 12 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా. ఎప్పుడు బాగా చేస్తారు. 31st నైట్ కూడా బాగా చేస్తారు. చాలా ఆనందం. మాది ఈ కాలనీనే. రోజు ఫన్ టైమ్స్కి వస్తాం. నేను రాని రోజు అంటూ ఉండదు. ఎవరన్నా ఎడితే తప్ప ప్రతిరోజు నేను సాయంకాలం ఇక్కడికి తప్పనిసరిగా వస్తా. నాకు ఒక ట్యాబ్లెట్తో సమానం అనుకుంటా. ప్రతి మనిషిని పలకరిస్తా. ఆనందం. ఇక్కడికి వచ్చామంటే ఆనందం. ఈ పండుగ ఇవాళ ఉదయం నుంచి ఏ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించారు? ఏ కార్యక్రమం? భోగి మంటలు ఇది నిన్నే ప్రిపేర్ చేశారు. మరి గొరిపోతులు అయితే వారం నుంచి బండి ఇక్కడే ఉంది. గొరిపోతులు కూడా చెట్టు కింద ఉంచారు. అన్నీ బాగా చేస్తారు. నిన్నటి నుంచి ఈ కొబ్బరి ఇవన్నీ తయారు చేయటం, చెరుకు గడలు పెట్టడం, చుట్టూ ముగ్గులు వేస్తారు. నిన్న కూడా అందరికీ గిఫ్ట్లు అయ్యి ఇచ్చారు. మరి ఇది తంబోలా పెడతారు. ప్రతి సంవత్సరం తంబోలా పెడతారు. అన్నీ బాగా చేస్తారు. మీరు చెప్పండి మేడం, ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు? మీరు వేటిలో పార్టిసిపేట్ చేస్తున్నారు? నేను నిన్న ముగ్గుల పోటీల్లో పార్టిసిపేట్ చేస్తాను. అంతా బాగుంటుందండి. ఇక్కడ ముగ్గుల్లో పార్టిసిపేట్ చేస్తాము. అంతా బాగా జరిగింది. మేము ఇక్కడ ఈ కాలం ఎదురే మా ఇల్లు ఇక్కడే రోజు వస్తుంటామండి. అందరూ వాకింగ్కి, యోగా, మెడిటేషన్ అన్ని కూర్చొని చేసుకుంటుంటాము. అన్ని కార్యక్రమాలు బాగుంటాయండి ఇక్కడ. చెప్పండి మేడం, ఎట్లా సంక్రాంతి సంబరాలను ఎట్లా జరుపుకుంటారు? వేరు ప్రాంతాల నుంచి అందరూ వస్తారు, ఒక చోట చేరుతారు. సో ఎట్లా అనిపిస్తుంది ఈ వేడుక అంతా కూడా? అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. ప్రతి సంవత్సరం ఈ ఫన్ టైమ్స్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. చాలా బాగా ఆర్గనైజ్ చేస్తుంటారు. పిల్లలు అన్ని ప్లేసుల నుంచి వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తుంటారు. బొమ్మల కొలువు, రంగవల్లులు, హరిదాసులు అందరూ వస్తారు. అందరినీ పిలవటం, అన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందరూ చాలా సంతోషంగా పార్టిసిపేట్ చేస్తారు. చెప్పండి మేడం, ఈ సంవత్సరం సంక్రాంతిని ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. రాష్ట్రాన్ని పెట్టిన పేడ వదిలిపోయింది కదండి, చాలా హ్యాపీగా ఉంది. సో ఏ కార్యక్రమాలు చేస్తున్నారు ఇవాళ? ఇక్కడ భోగి, గంగిరెద్దులు, హరిదాసులు, పొట్టేళ్ళు, భోగి పళ్ళు చిన్నపిల్లలకి ఈ కార్యక్రమం.
సం- మొత్తం ఈ కార్యక్రమాలు మొత్తం పాల్గొనడం చేయడం మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంటుందండి. మేమందరం ఇక్కడే రోజు ఉంటాము, వాకింగ్లు చేసుకుని ఇక్కడ వన్ టైమ్స్ నెంబర్స్ అన్నీ ఉగాది అన్నీ బాగా చేస్తారు ఇక్కడ. భోగి శుభాకాంక్షలు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎట్లా ఈ సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటారు? నాది విజయవాడనండి. యాక్చువల్గా సంక్రాంతి అంటే పల్లెటూర్లకు వెళ్ళి చేసుకునేది. అలాంటి పల్లెటూరు సాంప్రదాయాల్ని సిటీలోనే ఈ ఫన్ టైం క్లబ్ వారు ఈ గంగిరెద్దుల ఆట కానీ అవి కానీ అందరు చేసి చూపిస్తున్నారు. నాకు చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది. పల్లెటూర్లకి వెళ్ళకపోయినా పల్లెటూర్లకి వెళ్ళే ఫీలింగ్ అయితే నాకు కలిగిందండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. అందరికీ సంక్రాంతి భోగి శుభాకాంక్షలు అండి. మేడం చెప్పండి, ఎట్లా సెలబ్రేట్ చేస్తారు? ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్న ఈ ఫన్ టైమ్ క్లబ్ వారందరికీ కూడా అభినందనలు. మరి పల్లెటూరు వాతావరణం అంతటిని కూడా ఇక్కడ తీసుకురావడం, హరిదాసులు, గంగిరెద్దులు, పొట్టేలు యొక్క బండి, మరి కోళ్ల పందాలు కూడా ఉన్నాయి, చేసి పెట్టారు. అంటే ప్రభుత్వం వారు ఇది ఇవ్వలేదు కాబట్టి చేయట్లేదు. భోగి మంటలతో మొదలైన ఈ సంబరం మరి అనేక రకాలుగా ఆఖరికి పిట్టల ద్వారా సోది ఇవన్నీ వీరందరినీ కూడా పిలవడం జరిగింది. సో మొత్తానికి చూస్తే కనుక ఇటు విజయవాడ వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో పలు కాలనీల్లో కూడా ఇదే సందడి నెలకొని ఉంది. ఇవాళ ఉదయం నుంచి భోగి మంట ఏర్పాటు చేసి అలాగే రేపు సంక్రాంతి సంబరాలు, కోడి పందాలు, తదితర పోటీలు అవన్నీ కూడా పార్టిసిపేట్ చేసేందుకు పాల్గొనడానికి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. మొత్తంగా సంక్రాంతి పండుగ రాకతో ప్రత్యేకించి శోభ నెలకొని ఉన్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ శేషుబాబుతో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, విజయవాడ.